అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిందని అధికార పార్టీ నేతలు పదే పదే అనటంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఋషికొండ నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బొత్స లేదు జడ్జీలు కట్టడం విధ్వంసం, లేదు నాన్న స్కూల్లో కట్టడం విధ్వంసం. ఈ సందర్భాన్ని ఆయన పుట్టుకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని విమర్శించేది? వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,000 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చెప్తున్నారు? కారణం ఏంటి? లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ వేస్తారని వేయండి, తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేశారుగో ఈ దీనికి తప్పు చేసి నిలబెట్టండి. మీరు రెడీ, మీరు బేస్ ప్రెసిడెంట్, మీరు రెడీ. మేము అయ్యేద్దాంలోదే మేము వద్ద మానరే అవి చేయకుండా ఊరికే పాసింగ్ బురదల్లి ప్రయత్నం మాత్రం